జాగిరోలు బానిస బతుకుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా నడిపిస్తున్నారు కదా, మరి ఆ జాగిరిని మళ్ళీ వాళ్ళకెందుకు తాకట్టు పెడుతున్నారు? మీరు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ పెట్టినప్పుడు పార్టీ ఆయన దొరల రాజన్ నడిపిస్తున్నాడు, ఆయన దింపారు. ఇప్పుడు అదే మళ్ళా ఢిల్లీ గవర్నమెంట్ని మళ్ళీ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ నంబర్ 1, కేసీఆర్ అంటేనే తెలంగాణ అలాంటి పెట్టినప్పుడు ఆయన మంచి, ఇప్పుడు సీఎం కొడుకు సీఎంఏ కావాలి అంటే సీఎం తర్వాత ఆయన చనిపోయినా కూడా అలా కొడుకే సీఎం కావాలి. ఏదో రాజ్యంలో రాసిందా? ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కొడుకు కౌన్సిలర్ కావాలని రాజ్యంలో రాస్తున్నదా? ఇప్పుడు ఏరియాలకు ఉండదా? ఇప్పుడు నేను మంచిగా చేయలేదు షూటింగ్లా, నేను నాకు ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాలే, నా దానిలో ఇంకొకరిని పెట్టుకుంటారు. అదేగానే ఇక్కడ ఏరియాలకు తెలంగాణకు హక్కు లేదా? మీరే, మీ ఫ్యామిలీ, మీ అన్నదమ్ములే వాళ్ళే కావాలన్నా? ఆ విధంగా ఉందని, అందుకే తెలంగాణలో మాకు కూడా ఉంది తెలంగాణ బాగా చేయాలని, తెలంగాణ గడ్డకు మంచి చేయాలని చెప్పి. మాకు వెనక లక్షల కోట్లు సంపాదించాలని మా ఆశ లేదు, కొద్దిగా మాకు కూడా ఆశ ఉన్నది. అలాగా ఆయనకు సీట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు గెలవలేకపోయినావు? మీ గడ్డ పైన ఎవరు? అదే గద్దర్ వాళ్ళ బిడ్డకు వెన్నెలకు ఎందుకు గెలవలేకపోయింది? ఎందుకు గెలవపోయినావు? గద్దర్ అన్న అంటే మొత్తం తెలంగాణ కాదు అందరికి గుర్తుపట్ట బిడ్డవు, నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు? నీ పక్కింటోడే నీకు ఓటు వేయలేకపోయిండు. నాయన ఉంటే బిడ్డకి ఏం చెప్తుండే ఏ విధంగా మా పవన్ కళ్యాణ్ సార్ గద్దర్ అన్నకి ఇంట్లో ఏ విధంగా హెల్ప్ చేసిండో, ఆయన చిరంజీవి కూడా అంత అలచుందో లేదో ఆయన జోలో చేయబెట్టి, నేను అరే తమ్ముడు అని నాకు పైసలు కావాలంటే ఆయన జోలో ఎన్ని పైసలు అని ఆయన జోలో పెట్టుకొని పోతుండే. ఆయనకు బుల్లెట్ ఉన్నా అని చెప్పి సొంత ఇంట్లో చెప్పుకుండో లేదో పవన్ కళ్యాణ్ సార్కి చెప్పిండు, నాకు ఆటోలలో ఓనికే ఆడికి ఇడికి ఓనికే నాకు కష్టమవుతుందిరా తమ్ముడు అంటే 2 రోజుల కారు ఆయనకి ఇప్పించిండు. అలాగా తమ్ముళ్ళలో ఒప్పలేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గద్దర్ అన్నకు మంచి రిలేషన్ ఉండే. గద్దర్ అన్నకు పవన్ కళ్యాణ్ నలుగురు మాట్లాడితే అలా రిలేషన్ పోతుందని కాదు, ఆయన గుండె ఈయన గుండె తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసో తెలియదు అని ఆయన ఓపెన్గా చెప్పాడు. ఆయన నాకు తమ్ముడు అంటే ఇంత నాకు చదువు, నాకు మా ఈ దేశం కోసం కొట్లాడతావు అని చెప్పి ఖుషి సినిమాలో చూసిన అని చెప్పి ఆయనని చెప్పాడు. మా పవన్ కళ్యాణ్ సార్ కూడా దేశం కోసం ప్రతిది కూడా దేశం మనిషి. ఆయన ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఏ మహారాష్ట్ర కాదు, బెంగళూరు కాదు, దేశం. ఆయన దేశక నేత ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు రేపు కొన్ని రోజులైనాక బెంగళూరులో ఎలక్షన్లు అయితే కూడా బెంగళూరులో కూడా కర్ణాటక అక్కడ పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారు దునియా మంది అక్కడ అభిమానులు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర తిరిగిండు, కర్ణాటక బెంగళూరులో తిరిగిండు. మేము అక్కడ వెళితే, మేము షూటింగ్ కోసం పోతే అక్కడ కన్నడ పబ్లిక్ లో అరే పవన్ కళ్యాణ్తో అంతాసిరి చేసినావు, నువ్వు పవన్ కళ్యాణ్తో డాన్స్ ఆడినావు అని చెప్పి వాళ్ళ ఇళ్ళల్లో 3 రోజులు మాకు ఇంటికి తీసుకొని భోజనం పెట్టి అలాంటి మర్యాద ఎవరితో? పవన్ కళ్యాణ్ ముఖం చూసి, మా ఫేస్ చూసా. అలాంటి మంచి వ్యక్తి. అందుకే మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ 100% ఇక్కడ 2029లో 100% ఇక్కడ పోటీ చేస్తున్నాడు. 100% మేము కింగ్ మేకర్ కంపల్సరీ ఇక్కడ చక్రం నింపుతామంటే 100% చెప్తున్నాం. 2029లో 100% మీరు కార్పొరేట్ ఎలక్షన్ కూడా మొత్తానికి మేము పోటీ చేస్తున్నాం 100%. సో దీనిపైన పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యి గద్దర్ గారి గురించి మాట్లాడినావు. ఆయనకు ఆటోలో తిరుగుతుంటే నాతో అవుతలే అంటే కారు ఇప్పించిన అని చెప్పినావు, చనిపోయిన ఆయన గురించి మాట్లాడినావు. ఈ పైన కేసు చేయాలని పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మాట్లాడినావా పొన్నం ప్రభాకర్? అదే పొన్నం ప్రభాకర్ గారు ఇన్ని రోజులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా పోనీ మన టెన్నిస్ ప్లేయర్ ఎవరు ఏమో టెన్నిస్ ప్లేయర్ మన ఇండియా మన తెలంగాణకి చేస్తుంది కదా, బిందు ఏదో ఉంది కదా, ఆయమకు చిన్నగా ఉన్నప్పుడు 13-14 years ఉన్నప్పుడు ఆయమ టెన్నిస్ ప్లేయర్ వెళ్తేప్పుడు ఆయమకు గవర్నమెంట్ తరం నుంచి ఏం మద్దతు లేదు అంటే ఈయన పర్సనల్గా 5 లక్షల చెక్ ఆయమకు, నువ్వు పెద్దగా అయితే కంపల్సరీ నంబర్ 1 అవుతామా అని చెప్పి ఆమె భరోసాకు 5 లక్షలు చెక్ ఇచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ సార్. ఎప్పుడైనా ఎక్కడైనా స్పీచ్ ఇచ్చారా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నా అమ్మాయి కోసం మాట్లాడిండా? ఎప్పుడు మాట్లాడలే. ఆ అమ్మాయినే అక్కడ రికార్డ్ ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ సార్ నాకు అప్పట్లో నాకు 5 లక్షలు ఇచ్చింది ఆయమని చెప్పుకుంది. అలాంటి 100 ఉంది పవన్ కళ్యాణ్ మంచి పనులు చేసింది. ఈరోజు గద్దర్కి కారు ఇప్పించినాడంటే గద్దర్ని అన్నకు పవన్ కళ్యాణ్కి మీరు గొడవ పెట్టినట్టు, గద్దర్ని ఏదో ఇన్సైట్ చేసినట్టు ఆ విధంగా మీరు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కంపల్సరీ నేను ఇది చేసిన అని చెప్పి చెప్పుకుంటారు. ఎవరని చెప్పుకుంటారు. నేను మద్దతు చేసిన ఇట్లా అని చెప్పాను. ఆయన నేను ఇవి పెట్టినా అది పెట్టినా అని వాళ్ళ ఇంట్లో నేను తిట్టలేదు. నేను ఈ విధంగా మాకు ఒక అన్నదమ్ములంత అభిమానం ఉండే ఆ విధంగా నేను తీసుకోపోయినా, ఈ విధంగా నేను హెల్ప్ చేసినా అని చెప్పాడు. అంతేగాని గద్దర్ని ఇక్కడ ఇన్సైట్ చేయలేదు. ఓకే, పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలపై ఏమంటారు, మీరేమంటారు? ఆయన నిన్న మాట్లాడేది చూసిండొచ్చు.
పొన్నం ప్రభాకర్ గారు కంపల్సరీ చెప్తున్నాను, మీరు కంపల్సరీ మీరు తెచ్చుకున్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రి పదవేను, సరే 100% నీ మాటలు నేను తీసుకుంటా, తెలంగాణలోనే తీసుకుంటా. నువ్వు ఒక గవర్నమెంట్, ఒక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంని మీరు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగానే నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ 100 పనులలో 50 పనులు కళ్ళలో కనబడుతున్నాయి. నీకు రేపు మీడియాలో కనబడుతుంది, నేను కూడా చెప్తా. నీవు 6 పథకాలలో నీ గవర్నమెంట్, నువ్వు మంత్రి ఉన్నావు, నువ్వు 6 పథకాలు ఏం రిలీజ్ చేసినావు? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ప్లస్ ఒక్కొక్క విద్యార్థికి 2500 రూపాయలు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చినావు? ఈ విధంగా 6 సిలిండర్లు అన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ కళ్యాణ లక్ష్యం అని చెప్పారు. దాని వెంబడికి 1 తులం బంగారం ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు చెప్పండి. మీరు ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ నీ సొంతం నీ ఊర్లోనే నువ్వు రోడ్ వేయలేకపోయినావు. మా పవన్ కళ్యాణ్ సారు 30 ఏళ్ళ నుంచి ఆ రోడ్లు లేకుండా అక్కడ పోయి రోడ్లు వేయించాడు. 30 ఏళ్ళ నుంచి కరెంటు లేకపోతే వాళ్ళకి కరెంటు పెట్టించినాడు. నీ ఒక్కటి నీ మంత్రి పదవిలో నువ్వేం మంచి పని చేసినావో ఫస్ట్ నువ్వు అది చెప్పండి ప్రభాకర్ అన్న. దాని తర్వాత మా పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించేది, నువ్వు ఎవల అయ్యా జాగిరి, ఇది నాదే, నా అయ్యా జాగిరి అంటే తెలంగాణ 4 కోట్ల మంది, నీ అయ్య ఒక్కడే లేడు, 4 కోట్ల అని నువ్వు చెప్పాలి. 4 కోట్ల అలా అయ్యేలా జాగిర్ అని చెప్పాలి. నేను తెలంగాణలోనే అయితే నేను 100% చెప్తా, ఇది 4 కోట్ల అయ్య జాగిర్ అంట. అని నీ అయ్య ఒక్క జాగిర్ కాదు, నువ్వు ఏదో మినిస్టర్ అయినా నీ అయ్య ఒక్క జాగిర్ కాదు, 4 కోట్ల పబ్లిక్లో అయ్య జాగిరి. నేను ఎవరికైనా ప్రశ్నిస్తా అని నువ్వు ఆ విధంగా నువ్వు నా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి అయితే తెలంగాణకి ఏం మద్దతు చేసినావు, ఏం చేసినావు? నువ్వు మంత్రి ఉండి, నువ్వు 50 ఏళ్ళ నుంచి ఉండే కాంగ్రెస్ ఏం చేయకపోయినది, అవన్నీ బయటికి ఇస్తే అసలు నీ నోట్లకి మాటనే రాదు. అది నేను ప్రభాకర్ అన్నకు చెప్తున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించుకొని మాట్లాడాలి. నువ్వు నీ అయ్య జాగిరి కాదు, ఇది 4 కోట్ల అయ్య జాగిరి. సో 4 కోట్ల మంది ప్రజలు ఒకవేళ వద్దనుకుంటే రావద్దంటే అది కరెక్టే, కానీ ఒకరిద్దరిది కాదంటారు, అంతేనా? అదే బ్రదర్, నువ్వు గవర్నమెంట్లో వచ్చి నువ్వు కరెక్ట్ నడిపించకపోతే వేరే వాళ్ళు కంపల్సరీ వస్తారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది, కమ్యూనిస్ట్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నది, అందరు ఉన్నారు. ఈ దాంట్లో ఇప్పుడు జనసేన ఒక్కడైనా మీకు ఉచ్చబడుతుందా? పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెడితే మీకు ఉచ్చబడుతుందా? ఎంతమంది పవన్ కళ్యాణ్కి ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ ఉచ్చబడుతుందా? ఆ చెరువు ఏమో కబ్జా చేసిన అని అంటున్నారు. మీదే గవర్నమెంట్ ఉన్నది, కబ్జా చేసే పేపర్లను బయట పెట్టు. ఆ చెరువు అంటున్నారు, చెరువు వచ్చి వాళ్ళ 10 ఎకరాలు కొన్నప్పుడు చెరువే లేదు, మళ్ళా వాటర్ నిండా ఏదో నిండా చెరువు అయితే చెరువు జాగా ఎట్లయితుంది? మరి మీదే గవర్నమెంట్ కదా, మీదే ఎంఆర్ఓ ఉంటారు కదా, ఎందుకు బయట పెట్టాలి కదా? ఖాళీ సోషల్ మీడియాలో అలచలు కావాలి. పవన్ కళ్యాణ్ రేపు ఇక్కడ గవర్నమెంట్ వస్తే మనం గెలవలేము, మా ఊర్లలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ ఉన్నారు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నారంటే ఆలోచించుని అడగండి. ఈ రోజు వైసీపీ 151 సీట్ని 11 సీట్లు ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్, ఆయనని దత్తపుత్రుడు అని, ప్యాకింగ్ స్టార్ అని ఈ రోజు 11 సీట్లు తెచ్చుకున్నారు. మీరు రేపు కూడా ఆయన 11 సీట్లు అపోజిట్ పార్టీలో కూడా రేపు అసెంబ్లీలో కూర్చోకుండా చేసారు. మీ పరిస్థితిలో తెచ్చుకోకుండా పవన్ కళ్యాణ్ సార్తో పెట్టుకోవాలంటే చాలా కష్టం. మీ అయ్యలతోనే కాదు అంటున్నా, నీతో కాదు, మీ అయ్యలతోనే కాదు. ఆయన అన్నిటికీ తెగించుకొని ఉన్నాడు, అన్నిటికున్నాడు. అసలు తెలంగాణ లైటే తీసుకుని ఇన్ని రోజులు మేమే తెలంగాణ జనసేనలు ఉండాలా లేదా ఆలోచనలు ఉన్నాము. ఇప్పుడైతే 100% జనసేనలో మేము కంపల్సరీ ఉంటాము. ఇంకా మంచి మంచి నాయకులను మా జనసేనలో చేరి చేసుకుంటాము. ప్రతి ఒక్క 100 కోట్లు ఉండి వానికి ఎమ్మెల్యే సీటు మేము ఆ విధంగా ఇయ్యము. దేశం కోసము, ఈ ధర్మం కోసం కొట్లాడాలి, పబ్లిక్ కోసం కొట్లాడ క్యాండిడేట్ని దోలాడుతున్నాం మేము. ఈ 5 ఏళ్ళు కానీ ఇంకో 5 ఏళ్ళు కానీ పక్క కన్ఫామ్ గా ఇక్కడ జనసేన జెండా ఎగిరేస్తామైతే మాకు నమ్మకం ఉంది. ఓకే, ఎవరు వస్తారో రండి ఇంటి దగ్గర కూర్చుంటా చేరేసుకొని అని కూడా పవన్ కళ్యాణ్ అంటుండు. మరి గాజులు వేసుకురా మరి ఆయన అడ్రస్తో సహా చెప్పిండు. నేను ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టినా చెప్పిండు. కాలేదో మీడియాలో ఛానల్లో షో కావాలి, మా నలుగురిలో నాకు పేరు కావాలి, నేను ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నా, నువ్వు పవన్ కళ్యాణ్ ఒరే గదేనా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటికి కూడా ట్యాంక్ బండ్ అంతా డెవలప్ చేశారు కదా, ఆడ విగ్రహాలకు డెవలప్ చేయలే, ఒక బండ కూడా అతకపెట్టలే. ఇవి మావి కావు, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ విగ్రహాలు అని అన్నారు. సపోజు ఏ ఉద్యమకారులు మీ టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు కదా, ఆ ఉద్యమకారులు కొట్లాడుతున్నారు ఏమని. మొన్న ఇక్కడ నవీన్ యాదవ్ అన్నట్టు ఆయన
ఇసుబుడోలా ఎన్టీఆర్ ట్యాచ్ పెట్టారు ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టారు. మీరు ఎక్కడ పోయారు? అప్పుడు హరీష్ రావు గారు అన్నారు ఇక్కడ ఒక్క విగ్రహం పెట్టాము, ఇవన్నీ విగ్రహాలు మొత్తం ట్యాంక్ బండ్లు వేస్తామని. ఇంకో విగ్రహం పెట్టారు కదా, మరి ఇంకో విగ్రహం పెట్టారు కదా. మరి వాళ్ళు కొట్లాడుతున్నారు, మరి వాళ్ళకి మద్దతు చేసి మరి విగ్రహాలు పెట్టకుండా చేయండి. ఒక 100 మంది అని పోయి ఆడ ప్రశ్నించరాకే. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా తోడలు కూడా చెప్తున్నా, మాకు ఎవరు చెప్పినా వినమ్మని. ఆ విధంగా తొక్తా అంటున్నా. ఆ విధంగా ఎన్టీఆర్ ట్యాక్స్ పెట్టేటప్పుడు మీరు సపోర్ట్ చేయరు. ఎన్టీఆర్ ట్యాక్స్ ఆయన ఆంధ్రప్రదేశ్ అయిననే ఇలా పవన్ కళ్యాణ్ వద్దు. మేమైతే మాకు ఇంత చిన్న ఉన్నప్పుడు ఉండొచ్చన్నా ఎన్టీఆర్ ఫ్యామ్ సార్ ఏమేమి చేసిండో, ఆ ₹2 కిలో బియ్యము వైన్స్లు అవన్నీ బంద్ చేశారు, 2 కానీ మేము పవన్ కళ్యాణ్ సార్ 9 సినిమాలు చేసినాము. పవన్ కళ్యాణ్ హెల్పింగ్ 100లో ఉన్నాయి, నేను చెప్పాలంటే 100లో ఉన్నాయి. 100లో అలాగా పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఏమి కూడా రెడీ. ఎట్లుంటాడు ఆయన? నార్మల్గా సినిమాలు చేసినారు కదా, సెట్స్లో ఎట్లుంటాడు ఆయన? నేనేమంటున్నా, చాలా అంటే చాలా మనిషి. నువ్వు పవన్ కళ్యాణ్ 100 సార్లు తిట్టు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ దారి పోయినా కూడా ఆయనకు నువ్వు ఫుల్ ఫ్యాన్ అయిపోతావు. అలాంటి మనిషి ఆయన. చాలా అంటే నాజుకు, చాలా అంటే మంచిగా మాట్లాడతాడు. ఈరోజు మీ పేరు నరేష్ అన్న. నరేష్ అన్న ఒక్కపారి నువ్వు చెప్పు, దాని తర్వాత 10 ఏళ్ళ తర్వాత నువ్వు కలు, నరేష్ బాగున్నావు అని అంటాడు. చాలా కడుపు నిండిపోతుంది ఆయన. ఏం సార్ ఎలా ఉన్నావు చాలా అయినా. మేము పవన్ కళ్యాణ్ దారికి ఇప్పుడు ₹1 ఆశించలే. పవన్ కళ్యాణ్ సార్ మాకు 10 సినిమాలు చెప్పమని అనలే. మేము పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంత ఇష్టపడతామని అంటే, ఆయనకు అసలు సంపాదన ఎంత ఉన్నా 200 కోట్ల ఒక సినిమాకి వచ్చినా వాళ్ళ పిల్లల కోసం ఆలోచించాడు, వాళ్ళ ఇంటి కోసం ఆలోచించాడు. ఇలా పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు అని అన్నాడు. ఏమన్నా ఒక ప్రెస్ మీట్లో కూడా 5 పిల్లలు అంటారు. అవును, ఒక 5 పెళ్ళిళ్ళు అంటారు. అంటే మరి ఆంధ్రప్రదేశ్లో 2 పిల్లలు ఆయనకు, 3 పిల్లలు ఏంటంటే జగన్ సార్ సెట్ ఆయన చెప్పిండు. మరి మీరే చెప్పండి, మరి 3వ పిల్ల మీద నువ్వు అని పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు. నేను అంటలేను. అలాగే మళ్ళీ మన తెలంగాణలో 2 పిల్లలు ఎవరు, వాళ్ళ అన్నోళ్ళు మాకు ఆ వదిలేలు ఎవరు, మేము వాళ్ళని కలుస్తాం. అంటే 5 మంది పిల్లలు, నువ్వు దత్తపుత్రుడు, నువ్వు ఇక్కడ ఏం చేసినావు అది చేసినావు అని. అరే ఆయన సొంతం కష్టము ఇక్కడ వరద పాలసీలో వచ్చినప్పుడు ₹1 ఇచ్చిన ఆయన. అప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చినావు అని చెప్పి ఆ చెక్కు రిటర్న్ అయిపోయినావు. మళ్ళీ ఇదే కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చిండు. ఇక్కడ గవర్నమెంట్ ఎవరైనా ఇచ్చిరా? ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిరా? మన ఆయన ఆంధ్రప్రదేశ్ అయినాను కదా, మరి ఇక్కడ కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ చెక్ ఇప్పించేసి రిటర్న్. పొన్నం ప్రభాకర్ జిల్లా మళ్ళీ ఇదే పొన్నం ప్రభాకర్ అప్పుడు నీకు తెలివి లేకుండానా మన డబ్బులు కావాలా మన. కొంతమంది అంటారు మేము కూడా తిరుపతి పోతాం, ఎన్నో లక్షల డబ్బులు వేస్తాం. అరే బాబు, నువ్వు ₹11 వేసి 10 సార్లు చిట్టి మీద రాపించుకోరు. తెలంగాణలో అంత తెలివి ఉంది. ఆయన నోటితో ఎప్పుడు అనలే, ఆయన చేస్తానని కూడా హామీని చేయలే. ఆయన ఒక భక్తి, ఆడ పోతే నాకు మంచిగా అవుతుంది, అక్కడ వారాది పూజ చేసినాము, అక్కడ నాకు మంచిగా అవుతుంది అని చెప్పి ఆయన ఇష్టంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొట్లాడి టీటీడీ దానిలోకి 35 కోట్లు మన తెలంగాణ డెవలప్ కాదు. ఆ గుడి ఆడ ఎంతమంది భక్తులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత అయితే ఒక షెడ్ లేదు, ఒకటి ఏం లేదు. అక్కడ పోయి కొండ కట్టగట్లో చాలా మంది మాలలు వేస్తుంటారు. మేము ఏడ తానం చేయాలి, ఎక్కడ ఉండాలి నాకు వాళ్ళకి తెలుస్తలేదు. అవన్నీ ఆలోచించుకొని ఇచ్చిన ఆయన. ఇక్కడ నేను ఎమ్మెల్యే అవుతా, సీఎం అవుతా నేను అని ఆయన ఏలైనా ఆయన మంచి గుణం దాన్ని ఇచ్చిన ఆయన.